ఇక బనకచర్ల పట్ల కాంగ్రెస్ అవలంబిస్తున్న వైఖరిపై రాష్ట్ర ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఏపీ తీరుపై ఎప్పుడైనా బీఆర్ఎస్ఏ ముందు స్పందిస్తుంది. అవి చర్యలైనా మాటలైనా గులాబీ పార్టీ వెనువెంటనే ఖండిస్తుంది. కానీ కాంగ్రెస్ తొలుత మౌనం వహిస్తుంది. తర్వాత ఆలస్యంగా స్పందించడం చూస్తే తెలంగాణపై పాలకులకు పట్టింపు లేదనే విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ గోదావరి జలాల్ని అప్పనంగా తరలించుకుపోయే ఆంధ్రప్రదేశ్ యత్నాలపై బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది. తొలినాళ్ల నుంచి ఇప్పటి వరకు ఏపీతో ఎడతెగని పోరాటం కొనసాగిస్తున్నది. ఇదే దశలో తొలుత స్పందించాల్సిన తెలంగాణ కాంగ్రెస్ సర్కారు చేష్టలుడిగి చూస్తున్నది. బీఆర్ఎస్ ముందే స్పందిస్తూ ఏపీ చర్యల్ని వ్యతిరేకిస్తుండగా రేవంత్ ప్రభుత్వం ఆ తర్వాత తీరిగ్గా స్పందిస్తూ వ్యతిరేకిస్తున్నట్లు డ్రామాలు చేస్తున్నదనే విమర్శలున్నాయి. నాడు లేఖల నుంచి నేడు ఏపీ మంత్రి లోకేష్ వ్యాఖ్యల్ని ఖండించడం వరకు బీఆర్ఎస్ వేగంగా స్పందిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తర్వాత ఆలస్యంగా స్పందించడం గమనార్హం. ఏపీ ప్రభుత్వం బనకచెర్ల నిర్మాణానికి తొలి అడుగు వేసిన నాడే బీఆర్ఎస్ వేగంగా స్పందించింది. గోదావరి జలాలను అక్రమంగా తరలించేందుకు ఏపీ ప్రభుత్వం నిర్మించి తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు కేంద్రానికి లేఖ రాశారు. తెలంగాణకు ఏపీ చేస్తున్న అన్యాయాన్ని ప్రజల ముందు ఎండగట్టారు. ఆ తర్వాత వారం రోజులకు స్పందించిన కాంగ్రెస్ ప్రభుత్వం హరీష్ రావు రాసిన లేఖల్లో తేదీలను మార్చేసి కేంద్రానికి లేఖలు రాసింది. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు ఎమ్మెల్యేలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంటూ హడావుడి చేశారు. ఈ నేపథ్యంలో హరీష్ రావు కన్నా ముందే సర్కారు ఎందుకు స్పందించలేదు, లేఖ ఎందుకు రాయలేదనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. బనకచెర్ల ప్రాజెక్టును నిర్మించి తీరుతామని ఏపీ మంత్రి లోకేష్ బిల్లపిచ్చారు. అనుమతులు ఎలా తెచ్చుకోవాలో తమకు తెలుసని, ఆ సత్తా టీడీపీకి ఉన్నదంటూ సవాల్ విసిరారు. దీనిపై బీఆర్ఎస్ వెంటనే స్పందించి లోకేష్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించింది. ఏపీ ప్రభుత్వం బనకచెర్లను కట్టి తీరుతామంటే తాము అడ్డుకొని తీరుతామంటూ శుక్రవారం మాజీ మంత్రి హరీష్ రావు ప్రతి సవాల్ విసిరారు. కానీ 2 రోజుల పాటు కాంగ్రెస్ స్పందించలేదు. సీఎం నుంచి మంత్రులు ఎమ్మెల్యేల వరకు ఒక్కరంటే ఒక్కరు కూడా నోరు మెదపకపోవడం గమనార్హం. చివరకు ఈసారి కూడా హరీష్ రావు స్పందించిన తర్వాతే మంత్రులు బట్టి, ఉత్తమ్, పొంగులేటి ఖండిస్తున్నట్టు కలరింగిచ్చారు. అంటే లోకేష్ మాట్లాడిన 2 రోజుల తర్వాత గానీ పాలకులకు జ్ఞానోదయం కాలేదా అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసమని, తెలంగాణపై ప్రేమ, ప్రజల కష్టాలపై సోయి అనునిత్యం ఉంటుందని, కనుకే గులాబీ పార్టీ వేగంగా స్పందిస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.